గ్రీవెన్స్ సెల్ని ఏర్పాటు చేసి దానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఆ గ్రీవెన్స్ సెల్లో మీరు ఉన్నారు గత 2 రోజుల నుంచి. ఎన్ని అర్జీలు వచ్చినాయి, వాటిని ఎన్ని పరిష్కారం చేశారు, పెండింగ్లో ఎన్ని ఉన్నాయి? ఈ రోజుతో 4వ రోజండి. నాకు మార్నింగ్ 10 నుంచి మొదలు పెడితే కంటిన్యూస్గా మధ్యలో ఒక లంచ్కి 1 అవర్ బ్రేక్ ఉంటుంది. ఈవినింగ్ 7-7:30 కూడా అవుతుంది. దాదాపు ఒక 150-200 లోపు వస్తున్నాయి డైలీ. దీంట్లో ఎక్కడికక్కడ మ్యాక్సిమం మా ఎమ్మెల్యే గారితో వర్క్ చేయటం ఎలా ఉందంటే, ఎమ్మెల్యే గారు ఏదైతే సమస్య ఉందో ఒకవేళ ఎస్ఐలతో మాట్లాడాలన్నా, డిఎస్పీలతో మాట్లాడాలన్నా, లేదు అంటే ఆ ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటే సమస్యలు బట్టి ఆ శాఖలు బట్టి వాళ్ళ ఆ శాఖలతో అప్పటికప్పుడే మాట్లాడుతున్నారు. చాలా వరకు సాల్వ్ అవుతున్నాయి, కొన్ని ప్రోగ్రెస్లోకి వెళ్తున్నాయి. అంటే ఈ గ్రీవియన్స్ జనవాణి కార్యక్రమం అనేది ఒక రూపకల్పన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆలోచన విధానంలో జనవాణి అనేది ఒక ఆలోచన, చాలా అద్భుతమైన ఆలోచన. ఆ రోజు ప్రజలు స్వీకరించారు, కానీ ఆ రోజు కొంత లేట్ అయ్యింది మేము ప్రభుత్వంలో లేకపోవటం. ప్లస్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ జనవాణి ఒక స్పందన చూసి ఓర్వలేక వైజాగ్ జనవాణికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జనవాణి కారణం ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక వ్యవస్థలో నడుస్తుందండి జనవాణి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి ఎమ్మెల్యేకి ఈ 2 రోజులు చొప్పున ఇచ్చారు. 21 మంది అంటే ఇంచుమించు 40 రోజుల పైచీలకు ఎమ్మెల్యేలందరూ గ్రీవియన్స్లో ఉండేటట్టుగా. ఎందుకంటే ప్రజలకు అప్పటికప్పుడు ఒక కలెక్టర్లతో మాట్లాడాలన్నా ఏదన్నా ఎమ్మెల్యేలు అయితే అందుబాటులో ఉంటారు, వాళ్ళ దగ్గర అయితే సమస్యలు తొందరగా తీరుతాయని చెప్పని వాళ్ళతో పాటు ప్లస్ రాష్ట్ర నాయకత్వమైన మాతో కూడా పనిచేయించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే నేను నిజంగా ఈ 4 రోజులు ఈ గ్రీవియన్స్లో కూర్చోవడం వల్ల ఒక మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు కలిగిందండి. ఎందుకంటే సమస్యలు ఎలా ఉన్నాయి, ఎంత సమస్యలు ఉన్నాయి, ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి, సాధక బాధలు ఏంటి, అలానే అవి ఎలా తీర్చాలి, అంటే ఎవరెవరి దగ్గరికి వెళ్తే కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలి, ఎలా తీర్చాలి, ఇవన్నీ కూడా ఈ 4 రోజులు మంచి ఎక్స్పీరియన్స్తో నాకైతే తెలిసింది. కాబట్టి అండ్ ఈ జనవాణి కార్యక్రమం ఒక ఆలోచన రావటం అనేది నిజంగా ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన రావటం, దాన్ని కంటిన్యూ చేస్తా, ఇది ఎప్పుడూ నిరంతరం ఉంటానే ఉంటుంది. ఎవరో ఒకరు కన్సర్న్ రాష్ట్ర కమిటీ నుంచి, అలానే ఇన్ఛార్జీలు ప్లస్ ఎమ్మెల్యేలు, ఇది ఒక ప్యాక్తో కూడిన జనవాణి నడుస్తూ ఉంది. అలానే ఈ జనవాణి వచ్చిన అర్జీల మీద దగ్గర ఒక 15 మంది 20 మంది దాకా స్టాఫ్ పనిచేస్తున్నారు. అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు జనవాణి అనే కార్యక్రమానికి, పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రజల యొక్క సమస్యలు ఈ విభాగం ఆ విభాగం కాకుండా ఇక్కడ జనసేన పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా, వాళ్ళ సమస్య ట్రాక్ అయ్యే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయ్యారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మేడం సమస్యలు అంటే సామాన్యులే వస్తారంటున్నాము, కానీ ఇక్కడికి ఆఫీసర్లు పెద్ద స్థాయి వ్యక్తులు రావడం, ఆఫీసర్లు కూడా చాలా వరకు అండి, అంటే గత ప్రభుత్వం కనీసం నోరెత్తడానికి కూడా లేదు. సో ఆ నోరెత్తలేని క్రమంలో వాళ్ళంతా బాధలు భరించి ఈరోజు వాళ్ళు ఒక విముక్తి పొందినట్టుగా భావించి పార్టీ ఆఫీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యం చేసి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అంటే పైన ఆఫీసర్లతో హెరాస్మెంట్ కొంతమంది గురవుతున్నారు, కొంతమంది ఏంటంటే కావాలని వాళ్ళు అక్కడే ఉంచి, అంటే వాళ్ళకి కొంత బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వేరే చాటుకి ట్రాన్స్ఫర్లు చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా అధిగమించి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారంటే ఎంత నమ్మకం లేకపోతే జనవాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయి? ఎక్కువ లీగల్ ఇష్యూస్ ఉంటున్నాయండి బాగా. అంటే ఈ భూ కబ్జాలు ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కదా, గత ప్రభుత్వంలో ఎలాంటి కబ్జాలు జరిగినాయి అనేది. వైసీపీ యొక్క నాయకుల అండతో భూ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పని అవి ఎక్కువ వస్తున్నాయి. అలానే ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, అలానే కుటుంబ నేపథ్యంలో ఉన్న సమస్యలు వస్తున్నాయి, అలాగే కొన్ని హెరాస్మెంట్స్ కేసులు, ఇవన్నీ అంటే అన్ని విభాగాల తరపున, అలానే పవన్ కళ్యాణ్ గారి శాఖల తరపున కొన్ని వస్తున్నాయి. ఇలాగా అన్ని విభాగాల తరపున సమస్యలు వస్తూనే ఉన్నాయి. సో జనవాణి మాత్రం ఫుల్ సక్సెస్ అండి.